Hi students, hi friends, how are you? I am Gauri Shankar, you are watching Learn English with G Smart channel. So ee roju manam day 13 ki vachamu. So day 13 ఏంటంటే మనకి able to సో చేయగలిగే పనులు మనం చేయగలిగే స్థితిలో ఉండే పనులు ఏదైనా ఒక పని చేయగలిగే స్థితిలో ఉంటే మనం అప్పుడు ఈ సందర్భంలో వస్తాం అరే నేను అక్కడికి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నాను రా నేను వస్తాను రా అని అంటామన్నమాట. సో అంటే ఏంటి ఐఎమ్ ఏబుల్ టు బీ ఇన్ దట్ సిచ్యువేషన్ టు కమ్ దేర్ అని మనం అనొచ్చు అన్నమాట. అంటే ఐఎమ్ ఏబుల్ టు బీ అంటే నేను వెళ్ళగలిగే స్థితిలో ఉన్నాను రా అని అర్థం అన్నమాట, ఉన్నాను. సో అలాంటి సందర్భం మనం ఇక్కడ వాడతామన్నమాట. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక వెర్బ్ తీసుకున్నాం, లెర్న్ అనే వెర్బ్ తీసుకున్నాను. నేను ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే స్థితిలో ఉన్నాను. ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే స్థితిలో ఉన్నానా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, సో నేను ఇంగ్లీష్ నేర్చుకునే స్థితిలో లేను. ఐఎమ్ ఐ నాట్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే స్థితిలో లేనా? ఇక్కడ ఉన్నానా, ఇక్కడ లేనా? చూడండి, ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే స్థితిలో ఉన్నానా? ఐఎమ్ ఐ నాట్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే స్థితిలో లేనా అని అర్థమాట. సో వై ఐఎమ్ ఐ నాట్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకునే స్థితిలో లేను? హౌ యామ్ ఐ ఏబుల్ టు స్పీక్, హౌ యామ్ ఐ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేను ఎలా నేర్చుకునే స్థితిలో ఉన్నాను? సో ఇలా మనం క్వశ్చన్ వర్డ్స్ పెట్టుకొని చాలా సెంటెన్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక 10 వెబ్స్ తీసుకున్నాను ఇప్పుడులాగే. సో ఇప్పుడు మనకి ఎస్ వరకు వచ్చింది, నెక్స్ట్ ఆర్, PQRST, నెక్స్ట్ TUV మాట. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మన ఎబిలిటీ తెలియజేసే వెబ్స్ మాట నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్, రీడ్, ఐఎమ్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ చదివే స్థితిలో ఉన్నాను, ఇంగ్లీష్ నేను చదవగలిగే స్థితిలో ఉన్నాను. వీఆర్ ఏబుల్ టు స్పీక్ తమిళ్, మనము తమిళ్ చదవగలిగే స్థితిలో ఉన్నాము. వీఆర్ ఏబుల్ టు రీడ్ తమిళ్, మనం తమిళ్ చదవగలిగే స్థితిలో ఉన్నాము. యు ఆర్ ఏబుల్ టు రీడ్ హిందీ, నువ్వు హిందీ చదవగలిగే స్థితిలో ఉన్నావు. దే ఆర్ ఏబుల్ టు రీడ్ తెలుగు, వారు తెలుగు చదవగలిగే స్థితిలో ఉన్నారు. ఈ ఈజ్, చూసారు ఇక్కడ ఈజ్ వస్తుందన్నమాట. ఈ ఈజ్ ఏబుల్ టు రీడ్ తెలుగు, అతను తెలుగు చదవగలిగే స్థితిలో ఉన్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు రీడ్ హిందీ, ఆమె హిందీ చదవగలిగే స్థితిలో ఉంది. ఇట్ ఈస్ ఏబుల్ టు రీడ్, ఇది చదవగలిగే స్థితిలో ఉంది. సో ఇలా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సబ్జెక్ట్లే కాదు, న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ఐఎమ్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, నేను ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవగలిగే స్థితిలో ఉన్నాను. అంటే రీడ్ అంటే ఏదైనా అవుతుంది అన్నమాట. సో అలాగా ఐకి యామ్ వస్తుంది, ఓయ్ యూ దేకి ఆర్ వస్తుంది, హీ సీ ఇట్కి ఈజ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏబుల్ టు అనేది కామన్, V1 అనేది కామన్, మీకు ఎలాగా తెలిసిందే. నెక్స్ట్ రన్, ఐఎమ్ ఏబుల్ టు రన్ 10 కిలోమీటర్స్, నేను 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నాను. నేను 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్లు నేను పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నాను. వీఆర్ ఏబుల్ టు రన్ 15 కిలోమీటర్స్, వారు 15 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నారు. యు ఆర్ ఏబుల్ టు రన్ 20 కిలోమీటర్స్, నువ్వు 20 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నావు. దే ఆర్ ఏబుల్ టు రన్ 10 కిలోమీటర్స్, వారు 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నారు. ఈ ఈజ్ ఏబుల్ టు రన్ 50 కిలోమీటర్స్, అతను 50 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు రన్ 10 కిలోమీటర్స్, ఆమె 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉంది. ఇట్ ఈస్ ఏబుల్ టు రన్ 10 కిలోమీటర్స్, ఇది 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉంది. సో ఇలా మనం రన్ గురించి చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఏమైనా సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఫామ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ తీసుకున్నాను అనుకోండి. వీఆర్ ఏబుల్ టు రన్ 10 కిలోమీటర్స్, మనము 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నాము అని అర్థం అన్నమాట. సో ఈ వీ ముందు ఆర్ పెట్టాం అనుకోండి, ఆర్ వీ ఏబుల్ టు రన్ 10 కిలోమీటర్స్, మనం 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నామా? వీఆర్ నాట్ ఏబుల్ టు రన్ 10 కిలోమీటర్స్, మనం 10 కిలోమీటర్లు పరిగెట్టగలిగే స్థితిలో లేము. ఏ 5, ఏ 4, ఏ 2 మాత్రమే ఉన్నాము అని అర్థం అన్నమాట. వై ఆర్ వీ ఏబుల్ టు రన్ 10 కిలోమీటర్స్, మనం 10 కిలోమీటర్లు ఎందుకు పరిగెట్టగలిగే స్థితిలో ఉన్నాం, 20 ఎందుకు లేము అని మనం ఇలా క్వశ్చన్స్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రిపేర్, ఐఎమ్ ఏబుల్ టు రిపేర్ దిస్ రేడియో, ఈ రేడియో నేను బాగు చేసే స్థితిలో ఉన్నాను. వీఆర్ ఏబుల్ టు రిపేర్ యువర్ మైండ్, సో మీ యొక్క మైండ్ని రిపేర్ చేసే స్థితిలో మేము ఉన్నాము. వీఆర్ ఏబుల్ టు రిపేర్ దిస్ టీవీ, సో నువ్వు ఆ టీవీని రిపేర్ చేయగలిగే స్థితిలో ఉన్నావు. దే ఆర్ ఏబుల్ టు రిపేర్ దిస్ ఐటమ్స్, ఈ ఐటమ్స్ని వారు రిపేర్ చేసే స్థితిలో ఉన్నారు, అంటే బాగు చేసే స్థితిలో ఉన్నారు. హీ ఈజ్ ఏబుల్ టు రిపేర్ హిస్ ఫోన్,
అతని యొక్క ఫోన్ అతను రిపేర్ చేసుకోగలిగే స్థితిలో ఉన్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు రిపేర్ హర్ ఇయర్ ఫోన్స్. ఆమె యొక్క ఇయర్ ఫోన్స్ని ఆమె బాగు చేసే స్థితిలో ఉంది. సో ఇలా రిపేర్ గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రిమెంబర్. ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ ఇంగ్లీష్ వొకాబులరీ. ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ ఇంగ్లీష్ వొకాబులరీ. నేను ఇంగ్లీష్ యొక్క పదజాలాన్ని గుర్తు పెట్టుకోగలిగే స్థితిలో ఉన్నాను. వీఆర్ ఏబుల్ టు రిమెంబర్ గౌరీ క్లాసెస్. మనము గౌరీ క్లాసెస్ని గుర్తుపెట్టుకోగలిగే స్థితిలో ఉన్నాము, ఎందుకంటే అంత ఈజీగా మనం నేర్చుకున్నాం కనుక. యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్ హిందీ వర్డ్స్. యు అంటే నువ్వు కదా, నువ్వు హిందీ వర్డ్స్ని గుర్తుపెట్టగలిగే స్థితిలో ఉన్నావు. దే ఆర్ ఏబుల్ టు రిమెంబర్ సమ్ ఫార్ములాస్. కొన్ని సూత్రాలను వారు గుర్తుపెట్టుకోగలిగే స్థితిలో ఉన్నారు. ఈజ్ ఏబుల్ టు రిమెంబర్ ఆల్ ఫార్ములాస్ ఇన్ మ్యాథమెటిక్స్. గణిత శాస్త్రంలోని అన్ని ఫార్ములాస్ అతడు గుర్తు పెట్టుకోగలిగే స్థితిలో ఉన్నాడు. గణిత శాస్త్రంలోని అన్ని ఫార్ములాస్ అతడు గుర్తు పెట్టుకోగలిగే స్థితిలో ఉన్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు రిమెంబర్ ఆల్ ఫోన్ నెంబర్స్. ఆమె అన్ని ఫోన్ నెంబర్లు గుర్తు పెట్టుకోగలిగే స్థితిలో ఉంది. నెక్స్ట్ స్పీక్. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాము. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నావు. దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నారు. ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉంది. ఇట్ ఈస్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉంది. దీనికి మనం ముందున ఈజ్ పెట్టామనుకోండి క్వశ్చన్స్ అయిపోతాయి అన్నమాట. ఈజ్ ఈ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాడా? హౌ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఎలా అతను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాడు? వెన్ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అతను ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే స్థితిలో ఉంటాడు? వేర్ ఈజ్ ఈ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఎక్కడ అతను ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉంటాడు? సో ఇలా మనం అడగొచ్చు అన్నమాట. నెక్స్ట్ స్టడీ. ఐఎమ్ ఏబుల్ టు స్టడీ మ్యాథమెటిక్స్. నేను మ్యాథమెటిక్స్ని అధ్యయనం చేయగలను. వీఆర్ ఏబుల్ టు స్టడీ ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్ని అధ్యయనం చేయగలము. యు ఆర్ ఏబుల్ టు స్టడీ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ని అధ్యయనం చేయగలవు. దే ఆర్ ఏబుల్ టు స్టడీ మ్యాథమెటిక్స్. వారు మ్యాథమెటిక్స్ని అధ్యయనం చేయగలరు. ఈజ్ ఏబుల్ టు స్టడీ హిందీ లాంగ్వేజ్. అతను హిందీ యొక్క భాషను అధ్యయనం చేయగలడు. షీ ఈజ్ ఏబుల్ టు స్టడీ తమిళ్. ఆమె తమిళ్ను అధ్యయనం చేయగలదు. సో ఇలాగ మనం చెప్పచ్చు అన్నమాట. సింగ్. ఐఎమ్ ఏబుల్ టు సింగ్ ఏ సాంగ్. నేను ఒక పాటను పాడగలిగే స్థితిలో ఉన్నాను. వీఆర్ ఏబుల్ టు సింగ్ సాంగ్స్. మనం పాటలు పాడే స్థితిలో ఉండగలము. వీఆర్ ఏబుల్ టు సింగ్ ఏ సాంగ్. నువ్వు పాట పాడే స్థితిలో ఉండగలవు. దే ఆర్ ఏబుల్ టు సింగ్ ఏ సాంగ్. వారు పాటలు పాడే స్థితిలో ఉండగలరు. ఈజ్ ఏబుల్ టు సింగ్ ఏ సాంగ్. అతను పాట పాడే స్థితిలో ఉండగలరు. షీ ఈజ్ ఏబుల్ టు సింగ్ ఏ సాంగ్. ఆమె పాట పాడే స్థితిలో ఉన్నది. ఇట్ ఈస్ ఏబుల్ టు సింగ్ ఏ సాంగ్. అది పాట పాడే స్థితిలో ఉన్నది. నెక్స్ట్ సెల్. ఐఎమ్ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్. నేను ఏదైనా సరే అమ్మగలను. వీఆర్ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్. మేము ఏవైనా సరే అమ్మగలము. యు ఆర్ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్. నువ్వు ఏదైనా అమ్మగలిగే స్థితిలో ఉన్నావు. దే ఆర్ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్. వారు ఏదైనా అమ్మగలిగే స్థితిలో ఉన్నారు. హీ ఈజ్ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్. అతను ఏదైనా అమ్మగలిగే స్థితిలో ఉన్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్. ఆమె ఏదైనా అమ్మగలిగే స్థితిలో ఉంది. ఇట్ ఈస్ ఏబుల్ టు సెల్ ఎనీథింగ్. ఇది ఏదైనా అమ్మగలిగే స్థితిలో ఉంది. స్పెండ్ అంటే ఖర్చు చేయట. ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ 100 రూపీస్ ఫర్ యూ. నీకోసం నేను 100 రూపాయలు ఖర్చు చేసే స్థితిలో ఉన్నాను. ఖర్చు చేయగలిగే స్థితిలో ఉన్నాను. వీఆర్ ఏబుల్ టు స్పెండ్ 1000 రూపీస్. మనము 1000 రూపీస్ స్పెండ్ చేసే స్థితిలో ఉన్నాము. యు ఆర్ ఏబుల్ టు స్పెండ్ 1 రూపీ. నువ్వు 1 రూపాయి ఖర్చు చేసే స్థితిలో ఉన్నావు. ఈజ్ ఏబుల్ టు స్పెండ్ 1000 రూపీస్ ఫర్ హర్. ఆమె కోసం అతను 1000 రూపాయలు ఖర్చు పెట్టే స్థితిలో ఉన్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు స్పెండ్ 100 రూపీస్ ఫర్ హిమ్. అతని కోసం ఆమె 100 రూపాయలు ఖర్చు చేసే స్థితిలో ఉంది. నెక్స్ట్ లాస్ట్ స్విమ్. ఐఎమ్ ఏబుల్ టు స్విమ్. నేను ఈదడానికి
నేను ఈదగలిగే స్థితిలో ఉన్నాను. నేను ఈదగలిగే స్థితిలో ఉన్నాను. వీఆర్ ఏబుల్ టు స్విమ్. మనం ఈదగలిగే స్థితిలో ఉన్నాము. వీఆర్ ఏబుల్ టు స్విమ్. నువ్వు ఈదగలిగే స్థితిలో ఉన్నావు. దే ఆర్ ఏబుల్ టు స్విమ్. వారు ఈదగలిగే స్థితిలో ఉన్నారు. హీఈస్ ఏబుల్ టు స్విమ్. అతను ఈదగలిగే స్థితిలో ఉన్నాడు. షీఈస్ ఏబుల్ టు స్విమ్. ఆమె ఈదగలిగే స్థితిలో ఉంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మీరు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సందర్భంలో మనం అంటాం మరి చేయగలిగే స్థితిలో ఉన్నాము, నేను ఎగ్జామ్ రాసే స్థితిలో ఉన్నానమ్మా, నువ్వేం టెన్షన్ పడక అంటాం. ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్స్ మై, యూ డోంట్ వరీ. సంతే మన తెలుగులో అంటాం, దాన్ని ఇంగ్లీష్లో మార్చుకోవాలి. సో ఆ ఇంగ్లీష్లో మార్చుకోవాలంటే ఈ స్ట్రక్చర్స్ వస్తే చాలు. జస్ట్ ఈ స్ట్రక్చర్స్ వస్తే చాలు. మీకు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ వస్తే చాలు. అయితే దీనికి సంబంధించిన డే 13 సంబంధించిన ఎగ్జామ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓన్లీ 10 మాత్రం ఉంటుంది. సో మొన్న 11 నుండి నేను టాపిక్ ఇస్తున్నాను, రోజుకో టాపిక్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఏ హెల్పింగ్ వర్బ్ అయినా తీసుకోండి. ఇప్పటి వరకు మన 13 క్లాసెస్ అయ్యాయి. ఈ 13 క్లాసెస్లో ఏ హెల్పింగ్ వర్బ్ అయినా ఎన్నిసార్లు అయినా వాడండి. సో మీరేం చేస్తారంటే ఈరోజు టాపిక్ ఇఫ్ యూ గెట్ 1 lakh in lottery, if you get 1 lakh rupees in lottery, how will you spend? మీకు కనుక లాటరీలో 1 lakh వచ్చిందంటే దాన్ని మీరు ఏ విధంగా ఖర్చు పెడతారు అనేది ఒక పారాగ్రాఫ్ రాసి నాకు పంపించండి. సో ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ 100 పంపిస్తారో ఆ వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తాను, మిగతా కూడా కరెక్షన్ చేస్తాను. కానీ సో ఫస్ట్ 100 మాత్రమే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంకా వీడియో ఎండింగ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఇంగ్లీష్లో ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళు కూడా మీరు షేర్ చేయండి. అదేవిధంగా తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం ఎవరికి వచ్చారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.